రిటైర్డ్ కాలేజ్ టీచర్స్ తెలంగాణ తరఫున ఈరోజు దాదాపు 80-85 సంవత్సరాల ఉన్న అధ్యాపకులందరూ కూడా రోడ్ ఎక్కి ధర్నా చేసేటువంటి పరిస్థితి కల్పించినటువంటి ప్రభుత్వానికి సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే గత 30 సంవత్సరాలు మేము పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాము. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా మాత్రం సరైన స్పందించలేకపోవడం వల్ల ఆ ప్రభుత్వాన్ని కూడా ప్రభుత్వాన్ని దిగిపోవడానికి మేము ప్రయత్నం చేసినాము. మేము కోరుకున్న ప్రభుత్వం ఈరోజు వచ్చింది, ప్రజాప్రభుత్వం. మేము సంతోషపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈనాడు పెన్షనర్లకు, వృద్ధులకు ఎలాంటి గత 3 నెలల నుంచి కట్ చేసుకుంటూ కూడా ఆరోగ్య కార్డులు ఇవ్వకపోవడము, 6 డిఏలు పెండింగ్లో పెట్టడము, వాటి గురించి అసలు ఊసెత్తకపోవడము, మాట్లాడిన సంఘాలను పక్కకు పెట్టడము, ఈ పరిస్థితుల్లో ఈరోజు ఇన్ని సంఘాలు కలిసి ఒక జేఏసీగా ఏర్పడి ప్రభుత్వం దృష్టికి మా సమస్యలు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసినాము. ఈ ధర్నా ద్వారానైనా కానీ ప్రభుత్వం కనుచూపు తిరగాలని, ఇక ముందు ఇట్లాంటి పరిస్థితి రాకుండా చూడాలని చెప్పి సంబంధంగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ మా డిమాండ్స్ నెరవేర్చాలని కోరుకుంటున్నాం. ప్రధానంగా ఏమేమి డిమాండ్ చేస్తా ఉన్నారు? ప్రధానంగా మా ఈహెచ్ఎస్ కార్డ్స్ ఒకటి ఆప్షన్ ఇవ్వాలి. ఈహెచ్ఎస్ కార్డ్స్ ఎందుకంటే అందరూ వృద్ధులు 60 ఏళ్ళ పైన ఉన్నారు కాబట్టి ఆరోగ్య సమస్యలు తీర్చడానికి వరకు హెల్త్ ప్రాబ్లం ఉండాలి. అదేవిధంగా 6 డిఏలు, పిఆర్సీలు పెండింగ్ ఉన్న ప్రధాన ఈ డిమాండ్లు తీర్చాలని చూస్తున్నాం. అంటే ప్రభుత్వం గతంలో ఒక మాట చెప్తా ఉంది, అంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కొంత అర్థం చేసుకోవాలని చెప్పేసి గతంలో చెప్పి దాదాపు సంవత్సరం అయితే ఉంది ఆ మాట చెప్పి. మరి ఇప్పటిదాకా ఎందుకు మరి దీనిపైన క్లారిటీ? 3 సంవత్సరాలు అయింది ప్రజాప్రభుత్వం ఏర్పడి. ఈ 3 సంవత్సరాలు కూడా మేము అధికంగా సరిగా లేదని చెప్పి ప్రభుత్వం చెప్పినప్పుడల్లా ఓపిక పడుతూ వచ్చినాము. గత సంవత్సరం కూడా ఇదే ప్రాంతంలో మేము ధర్నా చేసినాము. అప్పుడు పిలిచి మాట్లాడినప్పుడు మేము ప్రభుత్వం చెప్పిన మాటలు విన్నాము. కానీ మళ్ళీ 2 సంవత్సరాలు అయితే ప్రభుత్వం పోయే పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వారికి ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవచ్చు, ఎక్కడన్నా అవుతుందా మీరు గ్రహించండి. ఎక్కడి ఖర్చులు అక్కడ పెట్టుకుంటున్నారు, హెలికాప్టర్లలో తిరుగుతున్నారు, విమానాలలో తిరుగుతున్నారు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి 3 సంవత్సరాలు ఆగినాము. ఇంకెంతకాలం మమ్మల్ని ఆగాలి? ఒక్కొక్కరు చచ్చిపోతున్నారు, 7 మంది చనిపోయినారు. ఇప్పుడు ఇక్కడ 85 సంవత్సరాల అధ్యాపకులు వచ్చిండ్రు రిటైర్డ్. వాళ్ళందరూ ఇంటికి పోయేటువంటి పరిస్థితి కల్పించాలి. పోకపోయినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. దయచేసి నేను ప్రభుత్వం కోరుకునేది, ఇక ముందైనా కానీ మా సమస్యల డిమాండ్స్ తీర్చండి. మా వయోవృద్ధులను ఎవరిని కూడా రోడ్డు మీదకి రాకుండా ధర్నా కార్యక్రమాలు ఏర్పాటు చేయకుండా చూడాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంటే మీరు ఓట్లేసి గెలిపించుకున్నారు ఈ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వం మోసం చేసింది, ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని మీరు గెలిపించుకున్నారు, అయిపోయింది. అంటే ఊహించలే ఈ ఏజ్ లో రోడ్లు ఎక్కుతారు, ఇట్లా ధర్నాలు చేస్తారు? ఊహించలేదు. మేము తెలంగాణ కొరకు ఏదైతే ఉద్యమించినామో ఆనాడు, అప్పుడు తెలంగాణ రాగానే ఇక మేము ఉద్యమాలు చేయము, అయిపోయింది, మనం కోరుకున్న రాష్ట్రం వచ్చింది, కోరుకున్న పాలన వచ్చింది, సంతోషపడ్డాము. కానీ ఇంకా అంతకంటే ఏదో అంటారు చూసినావా, బూడిదలకెళ్ళ పడ్డట్టు మాకు ఈరోజు పరిస్థితి 80 ఏళ్ళైనా మాకు ఇంకా తప్పలేదు ఈ బాధలు. ప్రభుత్వం రోడ్డు మీదకి రావాలి, మా సమస్యలను ఇంకా డిమాండ్ చేయవలసినటువంటి దుస్థితి వస్తుందని కళ్ళలో కూడా మేము ఊహించలేదు. కాబట్టి ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని, ఇంకా 2 సంవత్సరాలు మీకు అధికారం ఉన్నది, ఈ 2 సంవత్సరాలలో మా సమస్యలన్నీ పూర్తిగా దిద్ది ప్రజలకు, అధ్యాపకులకు, అంటే పెన్షనర్స్కి అందరికీ కూడా న్యాయమైన, ఎందుకంటే లేని ఏడల పెన్షనర్లంతా మా యొక్క హక్కు, ఇది జన్మ హక్కు. ఏదైతే మా నాయకుడు డిఎస్ నకరా గారు ఏ విధంగానైతే మాకు పెన్షన్ సాధించి పెట్టిండ్రో అదే పద్ధతిలో ఒక్కొక్క పెన్షనర్ ఒక్కొక్క డిఎస్ నకరా లాగా మేము వేరుస్తామని చెప్పి మనం చేస్తున్నాం. ప్రభుత్వంలో చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, మీ జేఏసీ నేతలతో చాలా మంది మాట్లాడిన పరిస్థితి, ఎందుకు మరి ఇప్పుడు ఎవరు స్పందిస్తలేరు? గతంలో మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు స్పందిస్తలేరు? మాట్లాడుతున్నారు, ప్రభుత్వము మాట్లాడే సంఘాలను పక్కకు పెడుతున్నారు. ఇవాళ మాకు జేఏసీ లక్ష్మయ్య గారి ఆధ్వర్యంలో మేము పోరాటం చేస్తున్నాము. ఈ రోజు కమిటీలో మా జేఏసీ లక్ష్మయ్య గారిని పల్లెపెట్టలేదు, ఎందుకంటే మేమంతా రోడ్ ఎక్కుతున్నాము, మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం కాబట్టి మమ్మల్ని పక్కకు పెట్టి వారికి తొత్తులుగా ఉండే సంఘాలను మాత్రమే తీసుకొని చర్చలు జరుపుతున్నారు. ఆ సందర్భంలోనే మేము ఈ రోజు బజార్కి ఎక్కవలసి వచ్చింది. అంటే దాదాపు ఇప్పటికే ఒక 100కు పైన మీ రిటైర్డ్ సంబంధించిన అందరు చనిపోయిన పరిస్థితి, అయినా మరి ప్రభుత్వం ఎందుకు దీనిపైన ఒక శ్రద్ధ తీసుకొని చేసే ప్రయత్నం ఎందుకు చేయలేకపోతా ఉంది? మీకు తెలుసు, అధికారం ఉన్నది, 5 ఏళ్ళు మమ్మల్ని ఎవరు చేయలేని ధీమాతోటి ఈరోజు గవర్నమెంట్ ఉన్నది. కానీ తప్పకుండా వారు కనుక స్పందించకపోతే ఎట్లాంటి చర్య తీసుకోవాలి ప్రజలకు తెలుసు, ఎంప్లాయీస్ తెలుసు, పెన్షనర్స్ తెలుసు. ఇవాళ ఓపిక పడుతున్నాం, ఇవాళ ఏం చేయలేకపోవచ్చు, మేము ప్రభుత్వాన్ని తొలగించలేకపోవచ్చు. కానీ ప్రభుత్వాన్ని కూకడ విలతో పకిలించేటువంటి ధైర్యం ఏదైతుందో ప్రజలకు ఉంటుంది. ఇది ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో పోకపోతే ఎవరు కూడా సహించరు. రాబోయే రోజులలో ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, మీ ప్రభావం ఉంటుందా? కంపల్సరీ, డెఫినెట్, తప్పకుండా. గత ప్రభుత్వం పోవడానికి కూడా 100% ఉన్నది కారణం.
రేపు రాబోయే మీరు వెనకటి నుంచి ఎప్పుడు చూసినా కూడా ఆనాడు ఎన్టీ రామారావు కాడి నుంచి చూసుకుంటే ఈనాటి వరకైనా కూడా ఉద్యోగస్తులకు వ్యతిరేకంగా పోయిన ఏ ప్రభుత్వం కూడా బతికి బట్టగట్టలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా కానీ మా యొక్క న్యాయమైన డిమాండ్స్ను పరిష్కరించాలి, మా డిఎల్ ఇవ్వాలి. దేశంలో ఎక్కడ లేని విధంగా 6 డిఎల్ పెండింగ్ పెట్టిన రాష్ట్రం అవుతుందంటే తెలంగాణలో ఈరోజు చూడండి, మీ జీడిపి చూడండి ఎంత లక్షల కోట్ల రూపాయలు వస్తుంది. మేము బీద దేశం బీద రాష్ట్రం అని చెప్పుకుంటారు, మాకు డిఎల్ ఇచ్చడానికి కొరికే డబ్బులు లేవా? ఈ మధ్యన మనం చూసినాం పేపర్లలో నాయకులు నా జీతాలలోకి వెళ్ళిస్తూ ఉంటారు, అది ఎక్కడి పద్ధతి? కాబట్టి అన్ని మతిమూసి మారడికాయలు చేయడు. దయచేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది మా డిమాండ్స్ను ఈహెచ్ఎస్ కానివ్వండి, డిఎల్ కానివ్వండి, పిఆర్సీ కానివ్వండి, తదితర డిమాండ్స్ మేము ఇచ్చినాము వాటిని పరిష్కరించాలని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. థ్యాంక్ యూ అన్నారు.